హలో ఫ్రెండ్స్, శివపురాణంలో చెప్పబడిన అతి సులువైన శివారాధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం ఒకానొక సమయాన ఇంద్రాది దేవతలు మునులు కైలాసం చేరుకొని పరమేశ్వరుని వద్దకు వచ్చి, స్వామి, సప్త ఋషులే కాక బ్రహ్మ విష్ణువులు కూడా నిన్ను ఆరాధించాలి అంటారు. ఆది మధ్యాంతరహితుడవైన నిన్ను పూజించి తరించుటకు దేవదానవ మానవులకు అతి సులువైన మార్గాన్ని చూపండి మహాదేవ అని దేవతలు ప్రార్థించగా, అంతట పరమేశ్వరుడు చిరుమందహాసంతో దేదీప్యమైన కాంతిపుంజంలా ప్రకాశిస్తూ సూర్యమండలంలా ఏర్పడి అర్ధనారీశ్వర తత్వంతో సూర్యునిగా ప్రకాశించసాగాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో, మహాదేవ, ఈ జగత్తుకు తల్లి తండ్రి అయిన తమరు సూర్య భగవానుడిగా దర్శనమిస్తున్నారు ఏమిటనగా, అంతట పరమేశ్వరుడు, దేవతలారా, ఈ జగత్తుకు వెలుగులు ప్రసాదించే సూర్యుడు నా స్వరూపమే. కనుక ఎవరైతే నన్ను ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడుగా భావించి నిరంతరం నన్ను ఆరాధన చేస్తారో వారికి భవబంధనముల నుండి విముక్తి కలిగించి నాలో ఐక్యం చేసుకుంటాను అని పరమేశ్వరుడు దేవదానవ మానవులకు వరమిస్తాడు. ఆనాటి నుండి సూర్య భగవానుడు ఆది మధ్యాంతరహితుడైన శివస్వరూపంగా ఆరాధించబడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.